మీరు ఎక్కడ ఇంజనీరింగ్ చదివారు? కాటమరాయుడు ఇంజనీరింగ్ కాలేజ్ సార్. ఫ్రెషర్గా ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 12 lakhs per annum. దీంతో పాటు ఒక బెంజ్ కారు, ఒక విల్లా, మెడికల్ ఎక్స్పెన్సెస్తో పాటు ఒక 1 crore బ్యాంక్ బ్యాలెన్స్ అయితే సరిపోతుందా? ఏంటి సార్ కామెడీలు చేస్తున్నారా సార్? కామెడీ నువ్వు స్టార్ట్ చేసావురా ఈడియట్. అకౌంటెంట్ జాబ్ కోసం వచ్చాను సార్. ఓ ప్లీజ్ సిట్ డౌన్. 2 + 2 ఎంత? 4 సార్. ప్లీజ్ అవుట్. అకౌంటెంట్ జాబ్ కోసం వచ్చానండి. ప్లీజ్ సిట్ డౌన్. 2 + 2 ఎంత? 4 సార్. ప్లీజ్ గెట్ అవుట్. అకౌంటెంట్ జాబ్కి వచ్చాను సార్. ప్లీజ్ సిట్ డౌన్. 2 + 2 ఎంత? 2 + 2 మీరని చెప్తాను సార్. సూపర్, నువ్వు సెలెక్టెడ్. జాబ్ గురించా? అవును సార్. ఏ ఊరు నుంచి వచ్చావు? రాజమహేంద్రవరం అండి. స్పెల్లింగ్ చెప్పు. ముందు ఒకసారి అడిగారు కదండి క్వశ్చన్, మళ్ళీ అడగండి సార్. ఏ ఊరు మీది? గోవా సార్. మే కమింగ్ సార్. ఎస్ కమింగ్. ఏం పేరు? పన్నీర్ సెల్వం సార్. ఎక్కడ పుట్టావు? తమిళనాడులో పుట్టాను. తమిళనాడా? ఏ పార్ట్? టోటల్ బాడీ మొత్తం అక్కడే పుట్టాను సార్. మిస్టర్ రామ్, ఎస్ సార్. మీ క్వాలిఫికేషన్ ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఓకే, కాకపోతే ఈ జాబ్కి మంచి రెస్పాన్సిబిలిటీ ఉంటుందమ్మా. నో ప్రాబ్లం సార్. అయితే బాగా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతావు అన్నమాట. నేను ఇంతకు ముందు చేసిన అన్ని కంపెనీల్లో ఏ వస్తువు పైన నువ్వే రెస్పాన్సిబుల్ అనేవాళ్ళు సార్. ఏంట్రా ఆఫీస్కి ఇంత లేట్ అయింది? ఎప్పుడో వచ్చి కింద పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నా. ఏం పని ఇంతసేపు? ఎవరితో ఉంగరం పోయిందంటే వెతుకుతున్నారు. నువ్వు కూడా వెతుకుతున్నావు? లే, వాళ్ళు వెతుకుతుంటే నేను కదకుండా నిల్చుండా. ఎందుకని? ఉంది నా కాళ్ళ కిందే. ఆ? ఏం బి ఉద్యోగం చేయడానికి వచ్చినావా? అవును సార్. ఏం పేరు బి? విపి సార్. అంటే? వరప్రసాద్ సార్. ఎవరు బి? విపి సార్. అంటే? వెంకటాపురం సార్. మీ నాయన పేరు ఏం పేరు బి? విపి సార్. అంటే? వెర్రిపుల్లయ్య సార్. ఏం చేస్తాడు బి మీ నాయన? విపి సార్. అంటే? విలేజ్ పోస్ట్ మ్యాన్ సార్. ఇంత దూరం వచ్చిన ఉద్యోగానికి బి? విపి సార్. అంటే? వెరీ పూర్ సార్, కొద్దిగా హెల్ప్ చేయండి సార్. వీపీరా? అంటే? వదిలితే పారిపోతా. For more details, please subscribe Newsmark.